అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల విధింపు నిర్ణయం ఆ దేశ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. గురువారం దాదాపు 170 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరికాక శుక్రవారం కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ట్రంప్ విధించిన టారిఫ్లతో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న భయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ టారిఫ్లకు కౌంటర్గా అమెరికా వస్తువులపై చైనా కూడా 34% టారిఫ్లు విధిస్తామని ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో నష్టాలకు ఆజ్యం పోసింది. గురువారం 1679 పాయింట్లు క్షీణించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ శుక్రవారం 2231 పాయింట్లు పతనమైంది. 2020 జూన్ తర్వాత డౌన్ జోన్స్ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా 2 వరుస రోజుల్లో 1500 పాయింట్ల కంటే ఎక్కువ నష్టపోవడం కూడా మొదటిసారని తెలిపారు. మరోవైపు S&P 500 2 రోజుల్లోనే 10% మేర క్షీణించింది. గురువారం 4.84% పడిపోయిన S&P శుక్రవారం 5.97% తగ్గింది. 2020 మార్చి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ట్రంప్ టారిఫ్లు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తాయని ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ శుక్రవారం హెచ్చరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదిస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నప్పటికీ తన టారిఫ్ల నిర్ణయం మారదని ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్సులో రోజంతా ఆటాడుతూ గడిపారు. ధనవంతులం కావడానికి ఇది గొప్ప సమయమని ట్రంప్ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు.